వామ్మో! ఇవసలు మీషోలో తీసుకున్న డ్రెసెసేనా? లేదంటే బయట షాప్‌లో తీసుకున్న డ్రెసెసా అనే డౌటొస్తుంది నాకైతే. నాతో పాటు మీరు కూడా షాక్ అవుతారు. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. నేనైతే ఈ డ్రెసెస్‌ని మీషోలో తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను చూసేయండి. ఇదైతే ఫస్ట్ డ్రెస్. ఆనియన్ కలర్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. 3 పీస్ సెట్ ఇది. మనం ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకున్న ఈ ప్రైస్‌కైతే రాదు. ఈ డ్రెస్ ప్రైస్ అయితే నాకు 500 బిలోనే పడింది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బావుంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫ్రంట్ అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. చమ్కీ డిజైన్ కూడా వచ్చింది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్‌గా ఉంది. హ్యాండ్స్‌కైతే ఇలా చిన్న లేస్ కూడా ఇచ్చారు. ఈ డ్రెస్‌లో కలర్స్ అయితే లేవు. ఓన్లీ సింగిల్ కలరే. కానీ సైజెస్ మాత్రం ఉన్నాయి. అప్ టు 5 ఎక్స్‌ఎల్ వరకు కూడా ఉన్నాయి. ఈ డ్రెస్ లింక్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇంకా ఓవరాల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ లోపల లైనింగ్ అయితే ఉండదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్‌గా ఉంది. లైనింగ్ కూడా అవసరం లేదు. ఇంకా దుప్పట్టా చూడండి. దుప్పట్టా మొత్తం చుట్టూరు లేస్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది దుప్పట్టా ఫ్యాబ్రిక్. ఇంకా లెంత్ కూడా చాలా పెద్దది. ఇదైతే బాటము. బాటమ్ కూడా ఎలాస్టిక్ అయితే బాగా ఇచ్చారు. ఇదైతే నార్మల్ ప్యాంట్ లానే ఉంటుంది. ఇంకా దీనికి పాకెట్ కూడా వచ్చింది. బాగా లావుగా ఉండేవాళ్ళైతే కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకోండి. మనకి టాప్ అయితే సరిపోద్ది. బట్ ప్యాంట్ అయితే కొంచెం టైట్ అవుద్ది కాబట్టి బిగ్ సైజ్ తీసుకుంటే టాప్‌కి స్టిచెస్ వేసుకున్న ప్యాంట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఓవరాల్ ప్యాంట్ అయితే ఇలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చాలా థిక్‌గా ఉంది. థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ డ్రెస్ చూసే కంటే వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. సో, వేసుకుంటే డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. నాకైతే టాప్ ఇంకా లూజ్‌గానే ఉంది కొంచెం. బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్ చేశాను క్లిప్ పెట్టి. కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోనైతే షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి డ్రెస్సెస్ మీషోలో అయితే చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఇదైతే సెకండ్ డ్రెస్. ఇదైతే లైట్ లావెండర్ కలర్. ఇది కూడా 3 పీస్ సెట్టే. ఇది డ్రెస్ టైప్ అయితే షరారా డ్రెస్. ఈ టైప్ అయితే నాకైతే అస్సలు లేవు. ఇది జస్ట్ అయితే రివ్యూ ఇవ్వడానికని ఆర్డర్ చేశాను. ఈ టైప్ డ్రెస్సెస్ నాకైతే అస్సలు సెట్ కావు. జస్ట్ ఎలా వస్తుందో ఏంటో చూడడానికని ఆర్డర్ చేశాను రివ్యూ ఇవ్వడానికి. కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఈ టైపు డ్రెస్సెస్ బయట కొనాలంటే 1000 అబోవ్‌నే ఉంటాయి. బట్ దీని ప్రైస్ అయితే మీషోలో జస్ట్ 550 రూపీస్ అయితే పడింది. ఆన్‌లైన్ పేమెంట్. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 20 ఆర్ 30 రూపీస్ ఎక్స్ట్రా అంతే. ఇంక ఇది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్. టాప్ అయితే ఇలా ఉంటుంది. చమ్కీ వర్క్ అయితే ఇచ్చారు డ్రెస్ మొత్తం. ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి 3/4. లోపల లైనింగ్ కూడా ఉంది డ్రెస్‌కి. డ్రెస్ అయితే చాలా లైట్ వెయిట్. కానీ స్టిచ్చింగ్ అంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ టైప్ డ్రెస్సెస్ చూసే కంటే వేసుకుంటేనే లుక్ తెలుస్తాయి. లైనింగ్ అయితే సిల్క్ లైనింగ్ ఇచ్చారు. చమ్కీ వర్క్ అయితే ఓన్లీ ఫ్రంట్ సైడే వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అయితే వస్తుంది. ఇంకా ఓవరాల్ టాప్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ప్యాంట్ అయితే చూద్దాము. ఇదైతే షరారా ప్యాంట్. లోపల లైనింగ్ కూడా ఉంది ప్యాంట్‌కి. ఇంక ఈ ప్యాంట్ కూడా స్టిచ్చింగ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ ప్యాంట్స్ అయితే లూజ్‌గానే ఉన్నాయి స్టిచ్చింగ్. నేనైతే డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నా. బట్ కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా లూజ్ కూడా ఉంది ప్యాంట్. ఇదైతే లోపల లైనింగ్. ఇంకా నెక్స్ట్ చున్నీ కూడా సేమ్ ఫ్యాబ్రికే జార్జెట్ ఫ్యాబ్రికే. లేస్ అయితే ఇచ్చారు చున్నీకి. చున్నీ లెంత్ కూడా పెద్దదే ఉంది. ఈ డ్రెస్ అయితే బాగా సన్నగా ఉన్న వాళ్ళైతే కొంచెం స్మాల్ సైజే తీసుకోండి. ఎందుకంటే ప్యాంట్ బాగా లూజ్‌గా ఉంటది. ఇంక ఈ డ్రెస్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే కమ్యూనిటీ పోస్ట్‌లో పెడతాను లింక్స్. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఫైనల్లీ ఈ రెండిట్లో ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి.
సో, నాకైతే ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సెట్ అయిందో లేదో. దాన్ని బట్టి నేను ఉంచుకుంటాను. లేదంటే రిటర్న్ అయితే చేసేస్తాను. టాప్ అయితే ఇంకా లూజ్‌గానే ఉంది నాకు. ప్యాంట్ అయితే కొంచెం పొడుగైంది. మడత వేస్తే సరిపోతుంది. ఇంకా డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది. అంతే ఇంకా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను.